హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టాక్స్ బై హితేష్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఫ్రీ ఫైర్, పబ్జి. ఈ రెండిట్లో ఏ గేమ్ ఎక్కువ గ్రేట్, ఏ గేమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ మేకింగ్ క్వాలిటీ పరంగా చూసినా సరే ఏ గేమ్ ఎక్కువ ముందంజలో ఉంది, ఆ టూ గేమ్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది, ఆ టూ గేమ్స్కి బిల్డింగ్ బేస్ ఏది, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది. సో ఈ అన్ని విషయాలు మనం ఈ వీడియో చూసుకుందాం. కానీ మరి వీడియోకి వెళ్ళే ముందు చిన్న వినపం, దయచేసి ఈ వీడియో చూసి మీరు ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ కొడితేనే యూట్యూబ్ వాళ్ళు మనకి బూస్ట్ చేస్తారు. ఈ వీడియో చేసి మేము వచ్చి షార్ట్స్ అయితే చేయం, మేము వచ్చేసి వీడియోస్, మేము వచ్చేసి ట్రెడిషనల్ యూట్యూబ్ కంటెంట్ని ఫాలో అవుతాం. సో మీరు అర్థం చేసుకుంటారనుకుంటూ సపోర్ట్ చేయండి. ఓకే, పబ్జీ గేమ్ వచ్చేసి 23 మార్చ్ 2017లో రావడం అయితే జరిగింది. అదే సంవత్సరం డిసెంబర్లో వచ్చేసి ఫ్రీ ఫైర్ వచ్చింది. దాని తర్వాత 23 మార్చ్ 2018 ఐ థింక్ సో అప్పుడు ఏమైందంటే పబ్జీ వచ్చేసి మొబైల్ వెర్షన్ రిలీజ్ చేయడం అయింది. అప్పుడు సెన్సేషన్. బేసికల్ ఫ్రీ ఫైరే పబ్జీ కంటే మొబైల్ వెర్షన్లో ఫాస్ట్ తొందరగా వచ్చింది, కానీ ఫ్రీ ఫైర్ అంతా డెవలప్ కాలేదు. అసలు ఈ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ స్టార్ట్ అయింది ఫస్ట్ మెయిన్లీ కాల్ ఆఫ్ డ్యూటీ నుండి. కాల్ ఆఫ్ డ్యూటీ వచ్చి యాక్టివిజన్ బ్లిజర్డ్ వాడిది, కానీ ఆ గేమ్ వచ్చేసి అప్పట్లో పీసీలో ఉండేది, పీసీ వాళ్ళే ఈ బ్యాటిల్ గ్రౌండ్స్ ఆడేటోళ్ళు. ఈ పబ్జీ వచ్చినాక ఏమైందంటే ఒక రెవల్యూషన్ క్రియేట్ అయింది. ఇండియన్స్ కూడా ఆడడం మొదలు పెట్టారు. మంచి హై క్వాలిటీ గేమ్స్, మల్టీప్లేయర్ గేమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గన్స్, స్కిన్స్ ఇవ్వడం, నో యాడ్స్, అంటే ఆ టైంలో ఇవన్నీ కొత్తగా అన్నట్టు. దానికి కాంపిటీషన్గా ఫ్రీ ఫైర్ వచ్చింది. ఇప్పుడు అప్పట్లో ఫ్రీ ఫైర్కి అంత బ్రాండ్ వాల్యూ ఉండేది కదా, అంటే ఫ్రీ ఫైర్కి ఏమని పేరు ఉండేదంటే ఫ్రీ ఫైర్ ఇస్ కాపీ వర్షన్ ఆఫ్ పబ్జీ మొబైల్, అలాంటి పేరు ఉండేది ఫ్రీ ఫైర్కి. కానీ ఇక్కడ 2018-2020 వరకు ఐ థింక్ పబ్జీ మొబైలే ఇండియాలో డామినేట్ చేసింది. బట్ 2020లో ఏమైందంటే కరోనా వల్ల ఏమైంది, బేసికలీ పబ్జీ వచ్చేసి హై ఎంబీ గేమ్ అన్నమాట. హై ఎంబీ గేమ్ వల్ల బేసికలీ ఎక్కువ లో ఎంబీ ఎఫోర్డ్ చేయగలరు కదా, దానివల్ల ఎక్కువ మంది ఫ్రీ ఫైర్ వాడేటోళ్ళు. సరే హై ఎంబీ కూడా మనం ఎఫోర్డ్ చేసుకుందాం, హై ఎంబీ గేమ్స్ తీసుకున్నాం అనుకో. కానీ ఆ గేమ్ వచ్చేసి ఎక్కువ మటుకు ఇండియాలో వచ్చేసి మరి అడ్వాన్స్డ్ ఫోన్స్ ఎక్కువ మంది కొన్నారు కాబట్టి ఆ పబ్జీ మొబైల్ వచ్చేసి ఎక్కువ మటుకు స్ట్రక్ ప్రాబ్లమ్స్, గ్రాఫిక్స్ అంతా ఉండకపోవడం అలాంటివి జరిగేది. అయితే ఫ్రీ ఫైర్ అనుకో స్మూత్ గేమ్ ప్లే ఉండేది. మరి 2020 ఏమైందంటే మన భారతీయ గవర్నమెంట్ పబ్జీ మొబైల్ బ్యాన్ చేయడం జరిగింది. ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 9 months వరకు లేదు. అదే టైంలో మన ఫ్రీ ఫైర్ ఫాజీ అనే గేమ్ కూడా లాంచ్ అయింది, కానీ అది ట్రబుల్ ఆఫ్ అయింది. అదే టైంలో ఫ్రీ ఫైర్ వచ్చేసి ఇట్ స్టాక్స్ ఒక 100-200% పెరిగింది. ఫ్రీ ఫైర్ వచ్చేసి యూజర్స్ పెరిగారు, మోర్ దెన్ 500 million యూజర్స్ పెరిగారు ఆ టైంలో. మరియు ఫ్రీ ఫైర్ కూడా కొత్త క్యారెక్టర్స్ తీసుకొచ్చింది. మరి గరీనా వాళ్ళు కూడా క్రిస్టియానో రొనాల్డో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి క్రిస్టియానో రొనాల్డోకి సపరేట్ క్యారెక్టర్ కూడా తీసుకొచ్చారు ఫ్రీ ఫైర్ గేమ్లో. అలాగే ఫ్రీ ఫైర్ వచ్చేసి వాల్యుయేషన్ పెరుగుతూ ఉంది. స్టిల్ ఫ్రీ ఫైర్ని బీట్ చేయలేకపోతుంది పబ్జీ మొబైల్. ఈ ఫ్రీ ఫైర్ స్థాపికుడు వచ్చేసి ఫారెస్ట్లీ. ఈ కంపెనీ 2017లో స్థాపించారు. మరియు ఇప్పుడు ఈ పబ్జీకి ఫౌండర్ వచ్చేసి 2018లో పబ్జీ మొబైల్ నడుస్తున్నప్పుడు కిమ్ చాంగ్ హన్ అయిన ఇది సౌత్ పబ్జీ మొబైల్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సౌత్ కొరియాలో ఉంది, సియోల్లో. అదే ఈ గరీనా వచ్చేసి సింగపూర్లో ఉంది. సో ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది. మరియు ఫ్రీ ఫైర్లో గేమింగ్ కమ్యూనిటీ వచ్చేసి పబ్జీ మొబైల్ గేమింగ్ కమ్యూనిటీ కంటే చాలా పెద్దది. ఈ పబ్జీలో అయితే చిన్న మంది ఉన్నారు, ఎవరు యూనిక్ గేమర్, ఇంకొంతమంది ఫారిన్ యూట్యూబర్స్ ఉన్నారు. అదే ఫ్రీ ఫైర్ చూస్తే మున్నాబాయ్ గేమింగ్, టోటల్ గేమింగ్, ఉమేద్ బాయ్ గేమింగ్, రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమర్స్ ఉన్నారు. అంటే ప్రతి భాషలో గేమర్స్ ఉన్నారు. తమిళ్ కమ్యూనిటీ అయినా కావచ్చు, తెలుగు కమ్యూనిటీ అయినా కావచ్చు, హిందీ కమ్యూనిటీ కావచ్చు. టోటల్ 3 గేమింగ్ కమ్యూనిటీస్, లార్జెస్ట్ గేమింగ్ కమ్యూనిటీస్ ఇన్ ద ఇండియా, టోటల్లీ క్యాప్చర్డ్ బై ద ఫ్రీ ఫైర్ ఉంది. సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం మార్కెట్ మొత్తం ఫ్రీ ఫైర్ క్యాప్చర్ చేసి పడేసింది. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఫ్రీ ఫైర్ ఎందుకు డెవలప్ అయింది అనేది. సో మీకు అర్థమైనట్టుంది ఫ్రీ ఫైర్ ఎందుకు పబ్జీని ఓవర్టేక్ చేసింది, ఎలా పబ్జీని ఓవర్టేక్ చేసింది, ఎలాగా చేసింది అని. మరియు ఫ్రీ ఫైర్లో కొత్త ఆప్షన్స్. మరి ఫ్రీ ఫైర్ వచ్చేసి కొంచెం 50 ఎలాగే ఉంటారు, అదే పబ్జీలో వచ్చేసి 100 ఎలాగే. సో బేసికలీ ఈ ఫ్రీ ఫైర్ వచ్చే గేమ్స్ వచ్చేసి కొంచెం షార్ట్గా ఉంటుంది. షార్ట్ గేమ్స్ ఇష్టపడేటోళ్ళు ఇలాంటివి కూడా ఫ్రీ ఫైర్ మళ్ళీ ఫ్రీ ఫైర్ గేమ్లో వచ్చేసి మనం ఈజీగా అడాప్ట్ చేసుకునే విధంగా ఉంటుంది మోర్ దెన్ పబ్జీ మొబైల్. సో ఇలాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మరియు మిడిల్ క్లాస్ ఫ్యాక్టర్స్, రకరకాల ఫ్యాక్టర్స్ వచ్చేసి ఫ్రీ ఫైర్ పబ్జీ మొబైల్ని డిఫీట్ చేసేలా చేసింది. సో దాట్స్ ఎండ్ ఆఫ్ ది వీడియో గైస్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. సో ఏం వీడియో కావాలో మీరు కామెంట్ చేయండి, ఆ వీడియో చేస్తాను, లేకపోతే నాకు ఇష్టమైన టాపిక్ చేసేస్తాను. ఓకే, బై బాయ్.